భానుడి భగభగలకు దేశం మొత్తం అల్లాడుతోంది. ఉదయం 9 గంటలు దాటిందంటే అడుగు బయట పెట్టలేని పరిస్థితి. చిన్న చిన్న పనులన్నీ వాయిదా వేసుకోవాల్సి వస్తోంది. అయితే 46 డిగ్రీల సూర్యుడి ప్రచండ వేడిలో రోడ్ల మీద నిలబడి గంటల తరబడి డ్యూటీ చేసే ట్రాఫిక్ పోలీసుల పరిస్థితి వర్ణనాతీతం. ఇంతటి భయంకరమైన ఎండల్లోనూ మహారాష్ట్రలోని అమరావతి నగర ట్రాఫిక్ పోలీసులు అస్సలు చెమటలు చిందించకుండా చాలా కూల్గా డ్యూటీ చేస్తున్నారు. ఈ వింతకు కారణం ఏమిటో తెలుసా? వాళ్లు వేసుకున్న ప్రత్యేకమైన డ్రెస్సే. సూర్యుడి తాపానికి విరుగుడుగా అమరావతి పోలీసులు ఒక సరికొత్త ఏసీ జాకెట్ టెక్నాలజీని వాడుకలోకి తీసుకువచ్చారు. గతంలో తీవ్రమైన ఎండల కారణంగా రోడ్లపై విధులు నిర్వహించే ట్రాఫిక్ సిబ్బంది తరచూ అనారోగ్యానికి గురయ్యేవారు. వడదెబ్బ తగలడం, డిహైడ్రేషన్, విపరీతమైన నీరసం వల్ల చాలా మంది పోలీసులు తరచూ అనారోగ్య సెలవులు పెట్టాల్సి వచ్చేది. దీనివల్ల నగరంలో ట్రాఫిక్ నియంత్రణ పెద్ద సమస్యగా మారేది. సిబ్బంది ఆరోగ్యాన్ని, భద్రతను దృష్టిలో ఉంచుకుని అమరావతి పోలీస్ కమిషనరేట్ ఈ ఏసీ జాకెట్ల ఆలోచన చేసింది. ఈ ప్రయోగం వల్ల పోలీసుల ఆరోగ్యం మెరుగుపడ్డమే కాకుండా విధుల్లో వారి సామర్థ్యం కూడా ఊహించని విధంగా పెరిగింది. ఈ ప్రత్యేకమైన ఏసీ జాకెట్ల పనితీరు సాంకేతికంగా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఈ జాకెట్ల వెనక భాగంలో 2 చిన్న ఫ్యాన్లు అమర్చబడి ఉంటాయి. ఇవి 10,000 mAh సామర్థ్యం గల పవర్ బ్యాంకు సహాయంతో బ్యాటరీ ద్వారా నడుస్తాయి. ఈ ఫ్యాన్లు జాకెట్ లోపలి వైపు నిరంతరాయంగా చల్లటి గాలిని పంపిస్తూ గాలిని సర్క్యులేట్ చేస్తాయి. దీనివల్ల శరీరం వేడెక్కకుండా ఎల్లప్పుడూ చల్లగా ఉంటుంది. అంతేకాకుండా రాత్రి వేళల్లో వాహనదారులకు స్పష్టంగా కనిపించేలా ఈ జాకెట్లపై ప్రత్యేకమైన రిఫ్లెక్టర్లను కూడా అమర్చారు. ఈ హైటెక్ ఏసీ జాకెట్ ధర మార్కెట్లో సుమారు 7,000 రూపాయల వరకు ఉంటుంది. ఎండలో కష్టపడే సిబ్బంది కోసం అమరావతి పోలీస్ కమిషనరేట్ వెనకాడకుండా భారీ నిర్ణయం తీసుకుంది. నగర వ్యాప్తంగా ఎండలో విధులు నిర్వహించే దాదాపు 500 మంది ట్రాఫిక్ పోలీసులు, ఇతర క్షేత్రస్థాయి అధికారులకు ఈ జాకెట్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఇక ఈ జాకెట్లు ధరించిన కానిస్టేబుళ్లు తాము ఎంతో సౌకర్యంగా ఉన్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. वो इसलिए क्योंकि ये जैकेट में जो 2 पंखे दिए हैं उसकी वजह से जो अंदर से हवा आती है वो काफ़ी ठंडा महसूस कराती है और धूप लगने के चांसेस बहुत कम होते हैं। पहले कैसा था, आज क्या महसूस करते हो यातायात को लेकर? पहले ऐसा था कि ये जैकेट जब नहीं था तो यातायात करने के लिए धूप में खड़े रहना, धूप में बहुत परेशानी होती थी, बहुत पसीना आता था, कभी कभी धूप लग जाती थी, कभी कभी डिहाइड्रेशन हो जाता था। तो अभी ये जो है ये काफ़ी हद तक कम हो गया। ట్రాఫిక్ పోలీసుల సంక్షేమం కోసం మహారాష్ట్రలోని అమరావతి పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. టెక్నాలజీని కేవలం నేరాల నియంత్రణకే కాకుండా సిబ్బంది ఆరోగ్యం కోసం కూడా వాడుకోవచ్చని అమరావతి పోలీస్ కమిషనరేట్ నిరూపించింది.